టెర్రర్ డిపార్ట్మెంట్కి ఏం చేస్తారు నేను ఎంపీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకు క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉండదు. ఫలానా సంపత్ గారిది ఫలానా సంజయ్ గారిది అన్నీ పెట్టిన పేర్లు అన్ని ఇంటర్నెట్ ఇచ్చి చేసుకుంటారా? బయట లీక్ చేసే అవకాశం ఉండదు. ఇది రహస్యంగా ఉంచాల్సి వస్తుంది. ఇప్పుడే కేంద్ర హోంమంత్రి అయిన తర్వాత విషయం తెలుసు, అంతకు నాకు కూడా ఏం తెలిసింది. క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉండదు. ఏంటంటే ఒక నమ్మకం విశ్వాసాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. అటువంటి నమ్మక విశ్వాసాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దోకా ఇచ్చింది, ద్రోహం చేసింది. ఏం చేసింది దాన్ని? ఏం చేసింది అది? ఇప్పుడు ప్రవీణ్ రావు పార్లమెంట్కి అన్నారు, ప్రవీణ్ రావు అని రాస్తారు, మధు అని రాస్తారు, రమేష్ అని రాస్తారు. ఏం చేస్తుంది వాళ్ళకు? నమ్మకం ఎవరి మీద వాళ్ళకు? డిపార్ట్మెంట్ నాకు ఇప్పుడు తెలిసింది కదా. ప్రివిలేజ్ అంటే దానికి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కోర్టులో ఏమవుతుంది, సిబిఐ ఎంక్వైరీ అయినాక ఏమవుతుంది? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరు ట్యాప్ చేసారు ఏంటనేది సమగ్ర నివేదిక వస్తుంది. లేకుంటే సిట్లో నివేదిక ఇస్తారు, నివేదిక ఇచ్చినాక దాని ప్రకారం పోవాల్సి వస్తుంది. మాకు నిన్న క్లియర్గా డీటెయిల్ రిపోర్ట్ చూపెట్టిన వాళ్ళు. ఇంకా మీరు నమ్మరు, ఇద్దరు ఇక పేర్లు చెప్పదు కానీ ఇద్దరు నాయకుల అంచెలకు సంబంధించి మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్ కూడా ఉన్నది. వాళ్ళు ఢిల్లీ కాదే అది. అంటే వీళ్ళకి ఎంత నీచులు వీళ్ళు ఈ 24 గంటలకు అదే పనిగా అది పెట్టుకొని చిన్నపిల్లలు పాట అంటారు కదా, వాళ్ళకి ఇదే పని. ఆ ప్రణీత్ రావంటోనికి ఈ రాధాకృష్ణకి అదే పనిగా, వేరే పని లేదు. ఇక సిట్టు పైన నమ్మకం లేదు, అధికారుల మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం లేదు. మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, అందుకే సిబిఐ అంటున్నాం. అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే హైకోర్టు టీఎస్పీఎస్సీ పేపరు విచారణ జరిపిన హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి వచ్చింది. ఆ జడ్జిని పిలిచి విచారణ చేసే అధికారం ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకు ఉందా? లేనప్పుడు విచారణలో కూడా టైం పాస్. ధన్యవాదాలు.